దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కోరిక, ఈ యొక్క గృహము యొక్క కోరిక మేరకు కుటుంబ సభ్యులు అడిగినటువంటి వారి యొక్క కోరిక మేరకు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ హోలీ వీక్ అంతా మందిరంలో అనుదినం మనము దేవుని సన్నిధిలో కలుస్తూ ఉన్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం, దేవునిని మహిమపరుస్తూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈస్టర్ లోపల ఎలాగైనా పెట్టుకోవాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అది శనివారం నాతో ఆలోచన చేశారు. ఇంకా వేరే డేట్ లేదు ఇంకా. సో ఆదివారం పెట్టేసుకుంటారా అని కూడా అడిగా. అప్పటికప్పుడు అంటే వైజాగ్ నుంచి మరి గోపాలకృష్ణ వారి కుటుంబం రావటం ఇబ్బంది అవుతుందేమో, కొద్దిగా 1-2 రోజులు సమయం ఇస్తే ఏర్పాటు చేసుకుంటాం అన్నారు. సరే అండి, బుధవారం ఏర్పాటు చేసుకోవటం అన్నారు. సరే అన్న, ఓకే. ఏదేమైనా ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని కూడా మీరు విన్నారు. దేవుడు వారి యొక్క జీవితంలో ఒకరి తర్వాత ఒకరి వెంట ఒకరికి కొన్ని రకాలైనటువంటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, మరి ఎలాంటివి వచ్చినా దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, సహాయపడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సజీవులుగా దేవుడు ఉంచాడు. దానికి కృతజ్ఞతగా ఈ కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యములో ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం, ఈ యొక్క కీర్తన భాగాన్ని కనుక మనం గమనిస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ యొక్క 91వ కీర్తనను గమనిస్తే, ఎవరైతే మహోన్నతుని చాటున నివసించువారుగా ఉంటారు. ఎక్కడ నివసించాలంట? మహోన్నతుని చాటున. కొన్నిసార్లు కొంతమంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వారు కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, కొంతమంది తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు, కొంతమంది అన్నదమ్ముల దగ్గరికి, కొంతమంది అక్క చెల్లెల దగ్గరికి, కొంతమంది వారి బిడ్డల దగ్గరికి. ఇలాగున వారికి కలిగినటువంటి పరిస్థితిని బట్టి వారు ఏం చేస్తూ ఉంటారు? కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఒక మాట అంటూ ఉంటారు కదా, తల్లి చాటు కొడుకు, కొంగు చాటు కొడుకు, సంథింగ్ ఏదో అంటారు. ఏమాట అది? తల్లి చాటు బిడ్డ. కొన్నిసార్లు ఎంత వయసు వచ్చినా ప్రతి చిన్నదానికి మమ్మీ, అమ్మ అన్నట్టుగా తల్లి దగ్గరికే వెళ్ళి తల్లిని ఆశ్రయించేటువంటి పరిస్థితులు కొంతమందిలో మనకి కనబడుతుంటాయి. అంటే నేను వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ జనరల్గా అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చదివిన ఈ యొక్క వచనాన్ని గమనిస్తే, మహోన్నతుని చాటున, ఎక్కడ? మహోన్నతుని చాటున నివసించువాడు. గమనించండి, ఎవరు మహోన్నతుని చాటున నివసించగలుగుతున్నారు? అటువంటి వారు ఎలా ఉంటున్నారంట? సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని యొక్క చాటున
ఎవరైతే నివసించగలుగుతారో అటువంటి వారు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటే విశ్రాంతి పొందేటువంటి వారు, నెమ్మది పొందేటువంటి వారు, లేకపోతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, లేకపోతే బలహీనతల్లో, లేకపోతే వ్యాధుల్లో, రోగాల్లో, ఎలాంటి పరిస్థితులైనా సరే అటువంటి వారు ఎలాగుంటున్నారంట, విశ్రమించువారిగా అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎంత ధైర్యముగా, ఎంత నమ్మకంగా, ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నారో ఆలోచన చేయండి. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయనే నాకు ఆశ్రయము. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఆయన నాకు ఎలా ఉన్నాడు? ఆశ్రయం. ఆయన నాకు ఆశ్రయం. ఆశ్రయం ఒకటే కాదు, నా కోట. కోట అంటే రేషన్ షాప్లో కోట ఇచ్చారా? ఆ కోట కాదు ఇది. ఆ కోట గురించి మాట్లాడటంలా. లేకపోతే కొన్నిసార్లు లేడీస్ కోట, లేకపోతే పిల్లల కోట, ఆ కోట అది కూడా కాదు. ఆ కోట కూడా కాదు ఇది. కోట అంటే ఒక పురము. గమనించు, రాజుగారి కోట అంటారు కదా, అలాగనమాట. ఆయన నాకు ఆశ్రయము, ఆయనే నా కోట. ఇంకేమంటున్నారు? నేను నమ్ముకొను నా దేవుడు. ఆయనని ఎందుకు నమ్ముతున్నానో తెలుసా? ఎలాంటి టైంలో నేను ఆయనను ఆశ్రయించినా ఆయన నాకు ఆశ్రయమునిచ్చేవాడుగా, ఎలాంటి సందర్భంలోనైనాను ఆయన నన్ను స్వీకరించేవాడిగా ఆయన ఉన్నాడు. అది ఈ యొక్క కీర్తనకారుడి యొక్క నమ్మకం, లేకపోతే ధైర్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన ఏం చేస్తాడంట? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన కోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన తన రెక్కలతో నేనేం చేస్తా ఉన్నాడు? కప్పును. ఆయన రెక్కలతో మనకు ఆశ్రయమునిచ్చేవాడుగా ఉన్నాడు. ఈ రెక్కలతో కప్పును అంటే మీకు టక్కుమని ఏం గుర్తొస్తుంది? కోడి. కొన్నిసార్లు పైన గెద్ద ఎప్పుడైనా అలా పైన ఎగురుతూ తిరిగిందనుకోండి, పిల్లలు పైకేం చూడం. పిల్లలు ఏం చేస్తాయి? ఇటు పరిగెడితే ఏం చేస్తాయి? ఇటు తోగుతూ ఉంటాయి కింద. అయ్యే ఆటలు పని. మనకేమో రేపు బలి పరిగెడుతుంది, బలి ఎగురుతుంది అన్నట్టుగా మనం చూస్తాం కోడి పిల్లల్ని. కానీ తల్లి ఏం చేస్తుంది? ఒకవైపు పిల్లలు చూసుకుంటుంది, ఒకవైపు రోడ్డు మీద ఎవరు వస్తున్నారో చూసుకుంటుంది. మామూలుగా వెళ్ళే వాళ్ళని ఏమందో, కోడిపెట్ట మామూలుగా వెళ్ళే వాళ్ళని ఏమందో. ఎవడైనా ఆ కోడి పిల్లలను ఎత్తుకుపోయేవాడు చూసినట్టుగా గుడ్లు తేడా పెట్టి చూసాడా? కోడిపెట్ట ఏం చేద్దాయి? ఆడి మీదకి వెళ్ళిపోద్ది కరోటాకి. అవునా? మామూలు మీదకి వెళ్తుంది, మామూలు మీదకి వెళ్దాం. ఎత్తుకెళ్ళిపోయి ఎటువంటి గుడ్లతో చూస్తారు చూడు, అలాంటి వాళ్ళ దగ్గరికి కరిసేటకి వెళ్ళిపోద్ది కదా, పొడవటాకి. అది కరవదేమో, పుడుతుంది. రెండోది, అది ఆకాశంలో ఉన్న గెద్దలను కూడా గమనించుకుంటుంది. పిల్లలు తెలీదు, అయ్యేమో మామూలుగా గిరగిర అటు ఇటు తెగ తిరుగుతూ ఉంటాయి. కానీ కోడి పెట్ట మాత్రం ఏం చేద్ది? మనుషులు గమనించుకుంటుంది, పిల్లలు గమనించుకుంటుంది, ఆకాశంలో గెద్దలను కూడా గమనించు. ఒకవేళ గెద్ద ఏమైనా దీని వైపు కానీ చూస్తున్నట్టుగా ఇది గమనించిందా, మొదలు పెడితే కుక్కు అంటది. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తాయి? పొరుగునే వెళ్ళిపోతాయా? పొరుగుని ఏం చేస్తాయి?
రెక్కల క్రిందకు వచ్చేస్తాడు. అవునా? ఏ పిల్ల అయితే రెక్క క్రింద ఉందో, ఏ పిల్ల అయితే రెక్క కింద దాక్కుందో, ఏ పిల్ల అయితే రెక్క కింద ఆశ్రయం పొందుకుందో అది ఇప్పుడు ఎలా ఉన్నట్టు? క్షేమంగా, భద్రంగా, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నట్టు. అవునా కాదా? కానీ ఒక పిల్ల నేను రాను, నేనెందుకు రావాలి, అక్కడే ఉంటా అన్నట్టుగా అది అక్కడక్కడే తిరుగుతుంది అనుకో. ఇది కోడి పెట్ట ఏం చేద్దే, తల్లి పెట్ట కుక్కు 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 అంటనే ఉంటుంది. అది మాత్రం ఏం చేయదు, అబ్బే నేను రాను, నా ఇష్టం అన్నట్టుగా బయట తిరుగుతూనే ఉందనుకో. ఏం జరుగుద్ది? గెద్ద వచ్చేద్ది, లొటకని ఎత్తుకుపోద్ది పైకి. అప్పుడు పైనుంచి పిల్ల అంటదే, అప్పుడు కీయం 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 అంటుంది, గొంతు మారిపోద్ది. కింద ఉన్నప్పుడు అది కీయం కీయం అంటే ఎంత మంచిగా ఉంటుందో వెంటకి, కానీ పైకి వెళ్ళి గెద్ద వెతుకుని పోతా ఉన్నప్పుడు ఆ అరుపు ఉంటుందే, అది మామూలు అరుపు కాదు, ఏడుపు అనమాట. అది ఏడుపు ఎవరికైనా అందంగా ఉంటుందా? వెంటకి ఎవరికే ఇష్టం ఉండదు కదా. ఆ కోడిపిల్ల ఏడుపు కూడా మనకి ఇష్టం ఉండదు. అది కేహం 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 అని చెప్పేసి ఎంత అరిచినా తల్లిపెట్ట ఏం చేద్దే, అయ్యో పాపం నా మాట ఏంటంటే చక్కగా ఉంది కదా, నీ కర్మ, నేనేం చేయాలి అనుకుంటుంది అంతే. ఎందుకో తెలుసా? దీని రెక్కల కింద ఏమున్నాయి, దీని రెక్కల కింద ఇంకా ఉన్నాయి. దీన్ని వదిలితే, వీటిని వదిలితే వీటికి ప్రమాదం కదా. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన రెక్కల క్రింద ఏముంది? నీకు ఆశ్రయం. ఆయన రెక్కల క్రింద ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆయన రెక్కల క్రింద సజీవులుగా ఉంటారో, ఎవరైతే ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలిగి ఉంటారో, వారి ఎవ్వరికి కూడా ఏ అపాయము రాదు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే వాక్యం చెప్తా ఉంది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడే పని లేదు. కారణం, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన రెక్కల క్రింద ఉన్నావు, ఆయన యొక్క ఆశ్రయంలో నువ్వు ఉన్నావు. కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు. కాకులు వచ్చినా భయపడవలసిన లేదు, గెద్దలు వచ్చినా భయపడవలసిన పని లేదు. అది చిన్న గెద్ద కావచ్చు, పెద్ద గెద్ద కావచ్చు, ఎలాంటి గ్రద్ద అయినా రెక్కల క్రింద ఉన్నంతసేపు ఏం చేయవసరం లేదు, భయపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడున్నావు? ఆయన రెక్కల క్రింద. వాక్యం చెప్తా ఉంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏం రాదు, అపాయము అసలు సమస్య లేదు. అపాయం అయితే నీ దగ్గరకు రాదు. కారణం ఏంటి? నువ్వెక్కడున్నావు? ఆయన రెక్కల క్రింద. ఒకసారి ఒక విశ్వాసి హాస్పిటల్కి వెళ్ళాడంట. డాక్టర్ గారు అన్నారంట, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు చేసి నీకు బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, నీకు అది ఉంది, ఇది ఉంది, A to Z అన్నీ ఉన్నాయి, నువ్వు బతకో అన్నాడంట. ఏమన్నాడు ఆయన? నువ్వు బతకో పో అన్నాడంట. నీకు ట్రీట్మెంట్ చేసి అనవసరం, వెళ్ళిపో అన్నాడంట. ఈయనెవరో విశ్వాసి. ప్రభువా, ఆ టైంలో ఈయనకి ఏం చేయాలో అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాక ఏం చేద్దాం, వేరే హాస్పిటల్కి వెళ్దామా, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఇంకొక ఒపీనియన్ తీసుకుందామా. కొంతమంది ఎలా చెప్తున్నారంట, ఈ డాక్టర్ కాదు, ఈయన వేస్ట్, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయన ఎలాంటి వాళ్ళని బతికిచ్చేస్తాడు, ఎలాంటి జబ్బుని తగ్గించేస్తాడు, అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి సలహాలు చెప్తున్నారంట. సలహాల మీద సలహాలు. ఈరోజు పాస్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత నా చేతి గురించి చెప్పా. అప్పటి వరకు నా చేతి గురించి ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు కూడా. వాక్యం అయిపోయిన తర్వాత చెప్పా.
చెప్పేసరికి వచ్చిన వాళ్ళందరూ అమ్మో అయ్యా ఏంటి ఇలాగా, అవునా మాకు తెలియదు అని చెప్పి ప్రార్థన అంతా అయిపోయింది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నాకు మామూలుగా చెప్తేలా, అయ్యారండి కాటవరంలో ఒక ఆయన ఉన్నాడు అని ఒక అడ్రస్ చెప్పారు. ఒక ఆయన వచ్చి ఆక్యుపెంచర్ చాలా బాగా పనిచేద్దండి అని ఇంకో ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఆయుర్వేదం చాలా బాగా పనిచేద్దండి అని ఒక ఆయన, నాటుమంది అని ఒక ఆయన. ఇంకా మామూలుగా కాదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నాకు చాలా సలహాలు చెప్పేస్తున్నారు నా మీద ప్రేమతో. గమనించండి, మనుషులు ఏం చేస్తాం, అవునా అది మంచిదా, ఇది మంచిదా, ఆ డాక్టర్ మంచిదా, ఈ డాక్టర్ మంచిదా, ఈ హాస్పిటల్ మంచిదా, సరే వెళ్ళిపోదాం అన్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఆ విశ్వాసం కూడా అలా అనుకుంటున్నాడు. అయితే చాలామంది సలహాలు చెప్తే ఆయన అన్నాడంట, ఏమొద్దు ముందు అర్జెంటుగా ఇంటికి తీసుకోండి అన్నాడంట. ఏమొద్దు అర్జెంటుగా అడిగి ఇంటికి తీసుకోండి అన్నాడంట. అరే ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం ముందు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభువా ఏంటి నిశ్చితం ఏంటి అని ఒక 2-3 రోజులు ప్రార్థనలో కనిపెట్టి ఒకసారి అలా బైబిల్ తీశాడంట. ఆయన అలాగా బైబిల్ తీశాడంట. బైబిల్ తీసేసరికి ఆయన చదివినటువంటి వాక్యం ఏంటంటే, మరణము నీ వద్దకు రాదు అని చదివాడంట. మరణము నీ వద్దకు రాదు. కొన్నిసార్లు మనం కూడా కొన్ని సందర్భాలలో ఇలాగే కళ్ళు మూసుకొని వీళ్ళు ఇలా పెట్టి అలా ఓపెన్ చేసి ఇలా పెట్టి అప్పుడు తీసి ఇలా చదువుతారు ఏమొచ్చిందా అని. అలా చదివే వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. మీరు అలా చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ కొంతమంది అలా చేసేవాళ్ళు ఉంటారు. గమనించండి, ఆయన అలా చదివేసరికి అలా వచ్చిందంట. అంతే, ఆయన విశ్వాసంతో ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు అనుకుని అదే విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆలోచన చేయండి, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. ఆ విశ్వాసం ఇంకా బతికే ఉన్నాడంట. విచిత్రం ఏంటంటే, చచ్చిపోతాం అని చెప్పిన డాక్టర్ గారు చచ్చిపోయాడంట. చచ్చిపోతాం అని చెప్పిన డాక్టర్ గారు చచ్చిపోయాడంట. ఆ హాస్పిటల్ పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని రీతిగా మూత పడిపోయినటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి ఒకసారి. వాక్యం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన రెక్కల చాటున ఎవరైతే ఉంటారో, ఆయన రెక్కల చాటున ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఏం చేస్తున్నారు, ఆశ్రయము పొందుకుంటున్నారు. అటువంటి వారికి ఎలాంటి భయము కానీ లేదా ఎటువంటి బాణం వచ్చినా, తెగులు వచ్చినా, రోగం వచ్చినా నువ్వేం చేయవు, భయపడవు. 10,000 మంది వచ్చినా, నీ పక్కన కూలినా నువ్వేం చేయ అవసరం లేదు, భయపడవలసిన పని లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులకు ఏమవుతుంది, వాళ్ళకే కాదు భక్తిమంతులు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఏ ప్రతిఫలం, వారి క్రియలను బట్టి ప్రతివానికి దేవుడు ఏం చేస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని యొక్క వాక్యాలు చెప్తా ఉన్నాయి, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. ఎవరైతే ఆయనను ఆశ్రయముగా చేసుకుంటారో అటువంటి వారి యొక్క గుడారములోనికి ఏం రాదంట, ఏ తెగులను. కొన్నిసార్లు మీకు అర్థం కావటం చెప్తున్నా, మన ఇంట్లో మస్కిటో కాయిల్ పెడతాం, ఉండయి తిరిగినట్టుగా అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, అది
ఎందుకు పెడతాం? అది పెడితే ఏం రాదని, దోమలో రావు అని. లేకపోతే ఆల్ అవుట్ అని చెప్పేసి అది కూడా పెడతాం. అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ ఉంటారు కదా, అది వాసన అలా వస్తూ ఉంటుంది, దోమ డ్రైవన్ రూమ్లోకి వస్తుంది, ఆ వాసన బిజీ టెప్పి మనం పడిపోద్ది. ఇన్నిసార్లు చూడలేదు మనం కదా. అంటే ఏ రూమ్లో అయితే ఈ మస్కిటో కాయిల్ ఉందో, ఏ రూమ్లో అయితే ఈ ఆల్అవుట్ ఉందో, ఆ రూమ్లోకి ఏం రాదని అర్థం? దోమ రాదు అని అర్థం. అవునా? అలాగే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఏ తెగులను నీ గుడారమునకు దరిదాపుల్లో రావటానికి ధైర్యం చేయదంట. అది ఏ చెట్టో ఏ పువ్వు నాకు గుర్తులేదు, కానీ ఒక చెట్టు గురించి చెప్తారు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే పాములు రావు అంటారు. ఒక చెట్టు ఏదో మనోరంజని అంట. ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే ఆ వాసనకి ఏం రాదంట? పాము రాదంట. ఏంటంటే ఆ వాసన పాముకి పడదు, ఆ వాసన పాముకి పడదు, అందుకని అవి అక్కడికి రాలేవు. గమనించండి. ఇప్పుడు దేవుని యొక్క ఆశ్రయములో ఎవరైతే ఉన్నారో, ఆయన రెక్కల చాటున ఎవరైతే ఆశ్రయమును పొందినటువంటి వారికి ఉన్నారో, అటువంటి వారి యొక్క గుడారమునకు సమీపించడానికి భయపడేది ఏంటంట? తెగులు. ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ఇంటిలో చూసినా, ఏ వ్యక్తిలో చూసినా ఏదో రకమైన తెగులు ఉంటుంది, ఏదో రకమైన తెగులు. అవునా? మనం అనుకోం అది వస్తుంది అని, కానీ వచ్చేద్ది. మనం అనుకోం అది మన దగ్గర ఉంటుంది అని, కానీ ఉండిపోద్ది. మనం అనుకోండి అది వెళ్ళిపోద్ది అని, అది వెళ్దాం కదా. గమనించండి. దేవుని యొక్క ఆశ్రయములో నీవు ఉంటే నీ గుడారమునకు ఏ తెగులును సమీపించు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇలాగున మనం చదువుకుంటూ వెళ్తే ఈ యొక్క కీర్తన భాగములో ఆయన యొక్క ఆశ్రయములో ఉండేటువంటి ఎవరైనా సరే వారు ఏ రకమైనటువంటి రీతిగా ఉంటారు అనేది ఈ కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ప్రార్థనలకు వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యాలు చదువుతున్నాం, ఆరాధనలు చేస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. కానీ ఇన్ని చేసిన మనము సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడే రీతిగా ఉంటున్నామా? ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడుతున్నటువంటి రీతిగా నడుచుకుంటున్నామా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మీకు కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని విషయాలు యేసయ్య ఆఖరి వారం, ఇదంతా కూడా ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన జీవించినటువంటి ఆఖరి వారం. ఇంకా చెప్పాలి అంటే ఆఖరి రోజులు అని చెప్పచ్చు. ఆఖరి రోజులు అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఆఖరి రాత్రి అని కూడా చెప్పవచ్చు. ఆయన సజీవుడిగా ఉండటానికి ఆఖరి రాత్రి అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ ప్రార్థన చేసుకోవడానికి కావచ్చు, విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు, ఆఖరి రాత్రి అని కూడా చెప్పవచ్చు. ఏమంటే అదేంటంటే ఆయన చనిపోయింది శుక్రవారం కదా, అప్పుడే ఆఖరి రాత్రి అనేస్తున్నారేంటి అని అనుకుంటారేమో మీరు. ఈరోజు బుధవారం, రేపు ఏమయ్యాడు ఆయన? పట్టుబడ్డాడు ఆయన. గురువారం నైట్ ఏమయ్యాడు ఆయన?
పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత ఆయనని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఇంకా తిప్పుతూనే ఉన్నాడు ఆయన్ని. అవునా? కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ఆఖరి రోజులలో ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి రోజు అని చెప్పచ్చు? లాస్ట్ నైట్ అని చెప్పచ్చు. దానికి ముందు ఆయన చెప్పినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు, కొన్నిసార్లు ఎవరైనా చనిపోయే ముందు, చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు ఒక మాట, ఏంటో తెలుసా? చచ్చిపోయే ముందు ఏమైనా చెప్పాడా? ఆఖరికి ఏం చెప్పాడు, ఏం చెప్పింది అంటారా అనరా? ఆఖరి మాట ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆఖరిగా చెప్పింది ఏదో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక ఆవిడ టీ అమ్మ అందంట. ఏమడిగింది? టీ అమ్మ అందంట కోడల్ని. సరే అత్తయ్య అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళింది టీ తీసుకొద్దామని. టీ తెచ్చే లోపల చచ్చిపోయింది ఆవిడ. టీ తెచ్చే లోపల అత్తగారు చనిపోయింది. ముసలావిళ్ళే అండి, మచ్చంబ పట్టేసింది. సో టీ తెచ్చే లోపల చచ్చిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో టీ అడిగింది, టీ ఇవ్వలేకపోయా అని చెప్పి ఈవిడి నన్ను ఆఖరికి అడిగింది ఇది ఒకటే. ఏమి అడిగిందట? ఆఖరికి అడిగింది ఇది ఒకటే. ఏంటిది? టీ. అందుకని సమాధి చేసేసిన తర్వాత, ఎప్పుడు సమాధి చేసేసిన తర్వాత అక్కడ ఇస్తుందండి టీ, అక్కడ పెడుతుంది టీ. బతుకున్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ బతుకున్నప్పుడు ఇవ్వటానికి మనసు రాలేదు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత టీ, అత్తయ్య టీ ఇదిగో, నువ్వు అడిగావు కదా ఆఖరి, ఇదిగో టీ. ఆలోచన చేయండి ఒకసారి. ఆఖరిన చెప్పిన మాట కొంతమంది చాలా వాల్యూ కలిగిన మాటగా భావిస్తారు కదా. మరి యేసయ్య కూడా చనిపోవడానికి ముందు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఫస్ట్ 10 మంది కన్యకల గురించి చెప్పాడు ఆయన. ఫస్ట్ ఏం చెప్పాడు ఆయన? 10 మంది కన్యకల గురించి ఆయన చెప్పాడు. ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారంట? 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారు? వారు దివిటీలు పట్టుకొని, ఏం పట్టుకొని? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారు బయలుదేరి ఉన్నారు. రైట్. అందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి బుద్ధి లేనివారు, 2 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేనివారు, బుద్ధి కలిగిన వారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని నూనె తీసుకుని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు వాక్యం, సరదాగా చెప్పాడు ఆయన. ఎలాగా వాక్యంలో ఉంది అనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆయన సరదాగా చెప్పాడు ఒక మాట. ఎలాగా బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి వ్యత్యాసం ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఉద్దేశం అన్నమాట. ఎలా చెప్పారంటే, బుద్ధి కలిగిన వారు ఒక చేతులు ఏముందంట? దివిటీ ఉందంట. ఇంకో చేతులు ఏముందంట? సిద్ధి, అంటే ఆ నూనె పట్టుకెళ్ళడానికి ఎక్స్ట్రా. సో ఒక చేతిలో దివిటీ ఉంది, ఇంకో చేతిలో నూనెకి సంబంధించినటువంటి ఒక చిన్న క్యారేజో, క్యానో, సీసాయో ఏదో వాక్యంలో సిద్ధే అని ఉంది. 2 చేతులు 2 ఉన్నాయి. వాళ్ళని ఏమన్నారు? బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారు. ఇంకోహలో బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళ చేతిలో ఒక చేతిలో ఏముంది?
దివిటి ఉందంట, ఇంకో చేతిలో ఏమిలే. ఎందుకో తెలుసా? అనుకోవటాకే, తుడుచుకోవటాకే, చదువుకోవటాకే ఒక చెయ్యి అవసరం కదా. అందుకని ఒక చేతిని అలా ఏం చేసుకున్నారంట, కలిగి పెట్టుకున్నారంట. కలిగి దొరికితే అద్దం కనబడితే, లేకపోతే కొద్దిగా బట్టలు నిలబడినట్టుగా ఉంటే వెంటనే టక్ సదిరేసుకోవటం, టై సదిరేసుకోవటం, లేకపోతే సూట్ సరి చేసుకోవటం, చీర సరి చేసుకోవటం. ఒక చేయి ఖాళీగా ఉండాలి. ఎన్ని చేసుకోవాలంటే 2 చేతులు 2 ఉంటే ఎలా చదువుకుంటారు? 2 చేతులు 2 ఉంటే ఎలాగ అందం చూసుకుంటారు? అలాగున ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయండి ఒకసారి. బుద్ధి కలిగిన వారు ఈ దివిటి ఒకవేళ నూనె అయిపోయి ఆరిపోయే పరిస్థితి వస్తే ఆరిపోకుండా ఉండడానికి వెంటనే దానికి ప్రత్యామ్నాయముగా ఏం రెడీ చేసుకున్నారు? నూనెను కూడా తమతో పాటు వెంట తెచ్చుకున్నారు. కానీ బుద్ధి లేని వాళ్ళు వారు ఏం చేశారు? సరిపోదులే, ఎలిగేస్తుందిలే, ఆరిపోదులే, నూనె అవసరం లేదులే, వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళంతటి వీళ్ళు అనేసుకుంటారు. ఏమని? సరిపోద్ది, ఈ మాత్రం చాలు. ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు ప్రార్థనకి వెళ్తే చాలులే. ఒకరోజు వెళ్తే సంవత్సరం అంతా వెళ్ళినట్టే. కొంతమందికి ఎలాంటి ఆలోచన గమనించండి. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. ఏమైంది? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారికి ఏమొచ్చింది? కునికి నిద్రించుచుండిరి. ఆలస్యమైంది, రాత్రి అయింది, నిద్ర వచ్చింది, నిద్రపోయారు. కానీ ఈ దివిటీలు ఏమవుతూ ఉన్నాయి? వెలుగుతూనే ఉన్నాయి. దివిటీలు ఏమవుతూ ఉన్నాయి? వెలుగుతూనే ఉన్నాయి. ఆలోచన చేయండి. పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యాడు కదా అని చెప్పేసి ఈ దివిటీలు ఇవి కూడా కాసేపు ఆగిపోయి ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ వెలిగినాయా? అబ్బా, అలాగేం జరగల. ఈ దివిటీలు ఏమవుతూ ఉన్నాయి? వెలుగుతూనే ఉన్నాయి. వెలుగుతూనే ఉండేసరికి ఏమైపోయింది? నూనె అయిపోతా వచ్చింది. గమనించండి. మరి ఇంట్లో గ్యాస్ స్టవ్ మనం వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరింట్లోనైనా ఒక్క స్టవ్ ఎక్కడైనా గ్యాస్ అవ్వకుండా ఎప్పుడు అలాగే ఉంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, నా గ్యాస్ స్టవ్ నేను తీసేసుకుంటా. అలాంటి గ్యాస్ స్టవ్ ఎవరి దగ్గర ఉందా? ఏమవుతుంది? అది అంటించిన తర్వాత కొన్ని రోజులకి అయిపోతూ ఉంటుంది కదా. ఈ దివిటీలు కూడా అయిపోయినాయి. ఆలస్యం అయ్యేసరికి, ఎక్కువసేపు వెలగవలసి వచ్చేసరికి అయిపోయినాయి. అయితే ఆ అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఇదిగో వచ్చేస్తున్నాడు అని అతని ఎదుర్కొనటానికి రండి అనేటువంటి ఒక శబ్దము, ఒక కేక వినబడేసరికి ఆ కన్యకలు లేచి తమ దివిటీలను చక్కపరచిరి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఏ చేతిలో అయితే ఒక చేతిలో దివిటి, ఇంకో చేతిలో ఈ యొక్క నూనె ఉందో, ఇప్పుడు అయిపోతున్నటువంటి ఆ దివిటీలలో ఈ యొక్క నూనెను వేసుకొని దీని అంతా ఖాళీ చేశారు. ఇప్పుడు వీళ్ళ దివిటి ఏమైపోయింది? రెడీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఒక దివిటి, ఇంకో చేయి ఖాళీ. ఇప్పుడు వీళ్ళకి ఒక చేతిలో ఒక దివిటి, ఇంకో చేతిలో ఖాళీ. ఇప్పుడు వీళ్ళు సోకు చేయొచ్చు ఎంతైనా. ఇప్పుడు వీళ్ళు ఎంతైనా ఈ చేతిని ఉపయోగించుకోవచ్చు, నో డౌట్, నో ప్రాబ్లం. ఇప్పుడు కానీ అంతకుముందు ఒక చేతిని ఖాళీగా ఉంచుకున్న వాళ్ళు ఏం చేశారు? అయ్యయ్యో నేను మర్చిపోయాను, నీ యొక్క దగ్గర ఉన్నటువంటి నూనె నాకు కూడా కొంచెం ఇవ్వా. అడిగారా లేదా? గమనించండి. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఏదైనా సహాయం కోరితే చేయండి. మంచినీళ్ళన్నో, అన్నమన్నో, డబ్బులన్నో, లేకపోతే ఏదైనా బట్టలన్నో, ఏదో కొంత మీరు చేయగలిగింది చేయండి, తప్పులేదు. చేసేటువంటి సమయం ఉన్నప్పుడు మనం చేయాలి. కానీ ఆ సమయం వస్తుందే, ఏ సమయం?
పెండ్లు కుమారుడు వచ్చేస్తున్నాడు, ఎదుర్కొందా రండి అనేటువంటి కేక వినపడుతుంది చూడండి. అప్పుడు చేద్దామన్నా చేయటానికి అవకాశం ఉండదు, ఆ టైంలో చేయటానికి వీలు లేదు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు కనుక మేము చేసామంటే అది మీకు సరిపోదు, మాకు సరిపోదు. కాబట్టి మీరేం చేయాలి, అమ్మవారి దగ్గరికి అంటే షాప్కి వెళ్ళండి, కొట్టు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు అమ్ముతారు, ఆడ కొనుక్కోండి అన్నారు. తప్పేమనుందా? తప్పేమనుందా? కొంతమందికి ఇంకా చూడండి బీపీ లేచిపోతే వాళ్ళ మీద, నేను అడిగినప్పుడు వెళ్ళదు, ఇంకా చూడు నెక్స్ట్ టైం ఏం చేస్తాను, వాళ్ళు అడిగినప్పుడు నేను ఎత్తాను అనుకున్నావా అనుకుంటారు. ఇంకా అడిగే ఛాన్సే ఉండదు నీకు, ఇంకెప్పుడు అడుగుతావు కదా, అడగటానికి అసలు ఛాన్స్ రాదు. ఇంకా తర్వాత వాళ్ళని ఏమన్నా అనడానికి ఛాన్స్ రాదు, వాళ్ళకి కలిసే పనే ఉండదు మనకి. ఆలోచన చేయండి. ఇక్కడ మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కోండి అంటే వీళ్ళేం చేశారు, కొనుక్కొనుచూ ఉండగా అంటే కొట్లు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ గురించి. అమ్మవారు కూడా ఎందుకంటే అది అర్ధరాత్రి కదా, నిద్రపోతున్నారు కదా, అప్పుడు కేక వినబడింది కదా, అప్పుడు లేచారు కదా. సో వీళ్ళు కూడా వెళ్ళి నిద్రపోతా ఉన్న వాళ్ళని లేపుని ఉండొచ్చు, వాళ్ళు కూడా లేచారు, లేచి వీరికి కావలసినది ఇస్తా ఉన్నారు. కానీ ఈ లోపల ఏం జరిగిపోయింది, ఏం జరిగింది, పెండ్లు కుమారుడు చేశాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తలుపులన్నీ కూడా మూయబడ్డాయి. అప్పుడు వీళ్ళు చక్కగా తాతీగా మేము కూడా రెడీ, ఇప్పుడు మా డ్యూటీలు కూడా వెలుగుతున్నాయి అని వీళ్ళు కూడా వచ్చేసారు రై. కానీ లోపలికి వారికి ఏం రాలా, వెళ్ళటానికి ఛాన్స్ రాలా. ఏం జరిగింది, లోపల నుంచి ఒక శబ్దం, మీరెవరో నాకు తెలియదు, అలా మిమ్మల్ని ఎరుగను, మీరెవరో నేను ఎరుగను. అయ్యయ్యో ఇప్పటివరకు మేము కూడా అక్కడే ఉన్నాం, వాళ్ళతో పాటే ఉన్నాం, అరే వాళ్ళు 5గురితోనే ఉన్నాం. ఎంత చెప్పు, లోపల పెండ్లు కుమారుడు ఏం చెప్తాడంట, మీరెవరో నాకు తెలియదు. గమనించండి ఒకసారి, యేసయ్య చనిపోవడానికి ముందు స్పష్టంగా చెప్పినటువంటి ఉదాహరణ, జాగ్రత్త. ఎలా ఉండాలి, బుద్ధి కలిగిన వారుగా ఉంటే లోపల ప్రవేశించగలుగుతారు. ఒకవేళ బుద్ధి కలిగిన వారుగా ఉండకపోతే బయట విడిచిపెట్టబడతారు అని ఆయన చెప్తా ఉన్నాడు. రెండోదిగా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లున్నాం. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఆయన ఇచ్చాడు. కొంతమందికి అనిపించవచ్చు, ఏమండి ఆ యజమానుడు చాలా దారుణం అండి, ఆయనకి 3, ఆయనకి 5, ఈయనకి 2, ఈయనకి 1. ఏమండి అందరికి సమానంగా వచ్చు కదా, అందరికీ సమానంగా వచ్చు కదా. సమానం కలిగిచ్చేస్తారు. ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతోడికి పరీక్షలు ఒకలాగా ఉంటాయి, 5వ తరగతి పరీక్షలు ఇంకోలాగా ఉంటాయి, 1వ తరగతి పరీక్షలు ఇంకోలాగా ఉంటాయి. 1వ తరగతి పరీక్షల్లో ఆ అంటే ఏంటి జవాబు రాయి అంటాడు, ఏం రాయాలి, అమ్మ అంటాడు. ఆ అంటే ఆవు అని రాయమంటారు. అదే 10వ తరగతికైతే ఏలు ఉంటాయా, ఎవని సామర్థ్యమును బట్టి వానికి ఇచ్చెను. గమనించండి, ఎవని సామర్థ్యమును బట్టి వానికి ఇచ్చెను. సో 10 తలాంతులు 5 తలాంతులు తీసుకున్న వాడి యొక్క సామర్థ్యం చాలా ఎక్కువ కాబట్టి 5 ఇచ్చినా తట్టుకోగలడు. ఇంకొకటికి 2 ఇచ్చాడు, 2 ఇచ్చినోడికి 3 ఇచ్చినాడు తట్టుకోలేడు, 2 ఇచ్చినోడికి 3 ఇచ్చినా తట్టుకోలేడు అనమాట. కాబట్టి ఆయన ఏం చేశాడు, 2 ఇచ్చాడు. 1 ఇచ్చినోడికి
ఒకటన్నర ఇచ్చినాడు తట్టుకోలేడు, అందుకని ఆయనకి ఒకటే ఇచ్చాడు. అయితే వాక్యాలు చెప్తున్నాయి, 5 తలాంతులు తీసుకున్నవాడు మరొక 5 తలాంతులు సంపాదించాడు, 2 తీసుకున్నవాడు మరొక 2 సంపాదించాడు, 1 తీసుకున్నవాడు గొయ్యి తీసి అందులో కప్పెట్టాడంట. అంటే ఒకదానితో ఏమీ చేయలేదంట, ఒకదాంతో ఏమీ చేయలేదంట. ఆలోచన చేయండి. ఆయన వచ్చిన తర్వాత వారిని ఏమని సంబోధిస్తున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 తలాంతులు తీసుకున్న వాడిని కూడా 2 సంపాదించినందుకు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మరి 1 తలాంతు తీసుకున్న వాడిని చెడ్డ దాసుడా. కారణం దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతులు ఇచ్చాడు. మనందరికీ ఏం చేశాడు? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతులు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి తలాంతులతో మనం ఏం చేయాలన్నమాట? ఇంకా మరి అన్ని తలాంతులు మనము సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. నేను కప్పాడెత్తా, అమ్మో నా తలాంతు బయటికి తెలితే ఇంకేమైనా ఉందా, అమ్మో నేను పాట పాడితే ఇంకేమైనా ఉందా, అమ్మో నేను చదివితే ఇంకేమైనా ఉందా, అమ్మో నేను ఉద్యోగం చేస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన ఇచ్చిన తలాంతుని నువ్వు కప్పెట్టేసుకుంటే, దాచేసుకుంటే, ఎవరికి చెప్పకుండా నువ్వు సీక్రెట్గా నీ దగ్గరే పెట్టుకుంటే ఆయన ఏమంటాడు? సోమరోడా అంటాడు. సోమరోడు అంటే పర్లేదులే, నీటికి ఇస్తాడు, అందుకు సోమరోడు అనుకుంటారు. సోమరోడాతో పాటు ఇంకేమన్నాడు ఆయన? షడ్డోడా అంటున్నాడు. గమనించండి, కొన్నిసార్లు ఈడు మంచోడు, ఈడు కుళ్ళోడు అంటే కుళ్ళి అంటావా నన్ను అని పిల్లలు ఎక్కి ఏడ్చేస్తారు. ఏంటంటే నువ్వు కుళ్ళోడు అన్నాడు. అవునా? మరి దేవుడు ఏమంటాడు? చెడ్డ దాసుడా అంటాడంట. ఆ పేరు ఎందుకు సంపాదించాలి మనం? ఆ పేరును ఎందుకు పొందుకోవాలి మనం? కాబట్టి ఏం చేయాలి మనం? ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు మరికొన్ని సంపాదించువారిగా ఉండాలి. సంపాదించకపోతే ఆయన ఏం చేస్తారో తెలుసా? 1 దగ్గర ఉన్నవాడి దగ్గర తీసి 10 ఉన్నవాడికి ఇచ్చేసాడంట. కొంతమంది అనుకుంటారు అదేంటండి ఆడికి అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆడికి 1 ఉన్నవాడికి మళ్ళీ ఇవ్వచ్చు కదా. అది మనుషుల లెక్క, దేవుని లెక్క అది కాదు. దేవుని లెక్క అది కాదు. 1 ఉన్నవాడి దగ్గర తీసేసి ఆయన ఏం చేశాడంట? 10 ఉన్నవాడికి ఇచ్చేసాడంట. కారణం 1 ఉన్నవాడికి ఇంకొకటి ఇచ్చినా దాన్ని కూడా కప్పెడతాడు వాడు. అది ఆయన చెప్పిన 2వ ఉదాహరణ. 3వదిగా చూస్తే 2 గుంపులుగా చేశాడంట. ఒకటి కుడివైపున పెట్టాడంట, ఇంకొకటి ఎడమ వైపున పెట్టాడంట. ఈ 2 గుంపులను ఆయన వేరు చేసి ఏమని చెప్తా ఉన్నాడంటే, తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా అన్నాడు ఒక గుంపుని. ఇంకో గుంపుని ఏమన్నాడు? నా తండ్రి చేత శపించబడిన వాడా అన్నాడు ఇంకో గుంపుని. ఏంటి తేడా? దానికి దేనికి తేడా ఏంటి? ఈ ఆశీర్వదించబడిన వారు ఏంటబ్బా మమ్మల్ని ఇంత స్పెషల్గా చూస్తున్నారు, మేమేం చేసాం అంటే ఆయన చెప్తున్నాడు, నేను ఆకలి కొంటేనే మీరు నాకు భోజనం పెట్టారు, దాహంతో ఉన్నారు దాహం ఇచ్చారు, పరదేశునై ఉంటేనే చేర్చుకున్నారు, దిగంబరునై ఉంటేనే వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉంటేనే పరామర్శించారు, చెరసాలలో ఉంటేనే నా యొద్దకు వచ్చారు. ఇవన్నీ చేశారు. కాబట్టి మీరెవరు? ఆశీర్వదించబడిన వారు. వీళ్ళు ఎక్కువే చేయలే, ఉన్న దాంట్లోనే చేశారు. మరి మిగతా వాళ్ళు తింటాకుంది, పెరటాకుంది, కానీ పెట్టలా. ప్రభువా అది నీకెందుకు వెళ్తే వాళ్ళు నీళ్ళు ఇచ్చారు, నేను థమ్సప్ పెద్దును, వాళ్ళు నీకు ఏదో మామూలు భోజనం పెట్టారు, నీకు బిర్యానీ పెడుతును అన్నట్టుగా చెప్పుకుందరేమో వీళ్ళు. అయితే యేసయ్య అంటున్నాడు వీళ్ళని,
నేను ఆకలితో ఉంటే మీరు ఏం పెట్టాలా, దాహంతో ఉంటే ఏమి ఇవ్వాలా, పరదేశంలో ఉంటే నన్ను చేర్చుకోవాలా, లేకపోతే దిగంబరుని ఉంటే వస్త్రాలు ఇవ్వాలా. కాబట్టి మీరెవరు? శపింపబడిన వారలారా అన్నాడు. ఈ 3 విషయాలు యేసయ్య చనిపోవటానికి ముందు ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు. అయితే ఈ రోజున జరిగినటువంటి ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తా. బుధవారం జరిగినటువంటి సంఘటన అది చెప్పిన ముగించేస్తా. అదేంటి అంటే, ఇలాగున యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళలో నుంచి ఒకడు సీక్రెట్గా కాముగా బయటకు వచ్చేసాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి వాళ్ళతో బేరం కుదుర్చుకుంటున్నాడు, వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఏమని? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. ఇక్కడ యేసయ్య ఏమో నేను చనిపోబోతున్నాను, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేటువంటి చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఆయన చెబుతూ బోధిస్తూ ఉంటే ఈ యోధ ఏం చేస్తున్నాడు? తన బిజినెస్ తను చేసుకుంటూ ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళి నాకేంటి, నాకెంత, కొంతమంది ఉంటారు చూడండి అలాగనమాట, నాకేమిస్తారు. వాళ్ళు ఏం చేశారు? 30 వెండి నాణేలు ఇస్తాం. డన్, ఓకే అనుకున్నాడు. యోధ ఏమనుకున్నాడు? ఓకే చాలు నాకు అనుకున్నాడు. గమనించండి, కొన్నిసార్లు దేవుని మాటలు ఎన్ని వినబడుతూ ఉన్నా, ఆయన వాక్యాలు ఎన్ని వింటూ ఉన్నా, ఆయన యొక్క వాక్యాలు ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించుతూ ఉన్నా కొంతమంది అవేమి పట్టించుకోరు. నా పని నేను చేసుకున్నానా లేదా, నేను కావాలనుకున్నది నాకు వచ్చిందా రాలేదా, నేను సంపాదించాలనుకున్నది నేను సంపాదించానా లేదా అన్నట్టుగానే ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు యోధ, ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు. జాగ్రత్త, చాలా డేంజర్ అది. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు విధేయత కలిగి లోబడిన వారు చాలా ఒక రకంగా చెప్పాలంటే సేఫ్ సైడ్లో, ఆయన ఆశ్రయంలో ఉన్నట్టే. ఆయన ఆశ్రయంలో ఉంటే ఎలాంటివి కూడా దరిదాపుల్లోకి చేరలేవు. కానీ నేను నా ఇష్టం అన్నట్టుగా కోడి ఎంత పిలిచినా ఒక పిల్ల రాకుండా నేను బయట తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా టాలెంట్ ఏంటో తెలుసా అన్నట్టుగా మీరు బయటే ఉన్నారనుకో, గెద్దొచ్చి ఏం చేద్దే? టుబుక్కుని ఎత్తుకుపోద్ది. అప్పుడు మీరు ఎంత కేకలు వేసి మీరు గోళ్ళ చేసినా ఎక్కడి నుంచి తప్పించుకోలేరు, గెద్ద నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం ఆయన మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలను ఎక్కడ సరి చేసుకోవాలో, ఏమి సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకుని యేసయ్య చనిపోవడానికి ముందు ఆయన చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా మన జీవితాలలో గమనించుకొని పరిశీలన చేసుకొని మనము ఎలా ఉంటున్నాం. 3 విషయాలు. 1, బుద్ధి కలిగిన వారుగా ఉంటున్నామా, బుద్ధి లేని వారుగా ఉంటున్నామా. 2, తలాంతులు ఆయన ఇచ్చినటువంటివి మనము వాటి ద్వారా మరి అన్ని తలాంతులు సంపాదించి బలానమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి పేరు సంపాదించుకుంటున్నామా, లేకపోతే సోమరు అయిన చెడ్డ దాసుడా అనేటువంటి పేరు సంపాదించుకుంటున్నామా. 3, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా అనేటువంటి రీతిగా మనం ఉంటున్నామా, లేకపోతే నా తండ్రి చేత శపింపబడిన వారులారా అనే రీతిగా ఉంటున్నామా. ఈ విషయాలను పరిశీలన చేసుకొని మనము ఆయనకి ఇష్టలుగా, ఆయన వాక్యానుసారముగా నడుచుకుంటూ ఆయన యొక్క మరి బిడులుగా ఈ లోకములో ఆయనకు మహిమ తెచ్చే వారం ఉందాం. కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో ఇప్పటి వరకు
నీ వాక్యాన్ని విన్నాం. దేవా సహాయం దయచేయండి. దేవా యొక్క విన్న వాక్యమును మా హృదయాలలో పరిశీలన చేసుకొని భద్రపరుచుకొని నీ వాక్యానుసారముగా జీవించడానికి, నడవటానికి, వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ వారి వారి హృదయాలలో మంచి నేలను పడిన విత్తనము ఫలించినట్టుగా వారి హృదయాలలో ఈ వాక్యము ఫలించడానికి సహాయం చేసి నీ మేలుతో నింపి కృప చూపించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కార్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడెల్లప్పుడు మనందరికను ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.